రైట్ ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అటు రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపటి నుంచి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, మరి వెదర్ కు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే హైదరాబాద్ లో రానున్న 3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. గత 3 రోజుల నుండి భారీ వర్షాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారి ఇప్పటికే ధర్మరాజు గారు ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే జిల్లాలు ఉత్తర నుండి ఈశాన్య జిల్లాలకు కూడా ఎక్కువగా భారీ వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ స్థాయిలో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాళ్ళు తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్ రానున్న 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని కూడా వారు ప్రధానంగా తెలియజేశారు. మరి ముఖ్యంగా ఈశాన్య జిల్లాలు చూసుకుంటే అంటే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, హన్మకొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల ఈ జిల్లాలో భారీ వర్షం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్లు కూడా ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సిఎస్ గారు కూడా ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇచ్చి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వారు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వారు తెలియజేశారు. ప్రధానంగా హైదరాబాద్ లో రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షం కొనసాగుతుందని కూడా తెలియజేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అరవింద్.